సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను మార్చేస్తాం, ఎలక్షన్ ట్రెండ్ అంతా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కారణంగా చేంజ్ అయిపోయింది, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో కూడా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. యూ డోంట్ థింక్ సో? ఇప్పుడు మీరు కొత్త సమస్యను ఏదో తీసుకొచ్చారనుకుందాం, ఒక ట్రెండింగ్ లో తీసుకొచ్చారనుకుందాం. మిమ్మల్ని మీరు ప్రతిపక్ష నేత లేదా మీరు అధికార పార్టీ నేత, సో మిమ్మల్ని కంప్లీట్ గా డిగ్రేడ్ చేసేలా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఒక ట్రెండింగ్ తీసుకొచ్చేసి దాన్ని రోబోట్స్ పెట్టేసేసి మనుషుల్ని పెట్టేసేసి రకరకాల ట్రెండింగ్ లో తీసుకొచ్చే హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా ట్విట్టర్లోకి వెళ్ళిన అన్ని కనపడుతున్నాయి అనుకుందాం. అయినా కూడా వెళ్ళి ఓటు వేయాలనుకునే వ్యక్తి అతనికి నచ్చిన అతని కులానికి సంబంధించిన పార్టీకి వేస్తాడు తప్పించేసి మీరు ఏమన్నా, ఎందుకంటే ఇది నేను ఎంతో డీప్ గా ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మనిషి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు యూకేలో యుఎస్ లో వచ్చేటప్పుడు కంప్లీట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ. సో ఎలాంటి మౌలిక సదుపాయాలు కదా, రోడ్లు, బిల్డింగ్స్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మౌలిక సదుపాయాల గురించి వాళ్ళు ది గివ్ మోర్ ప్రయారిటీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, వ్యక్తి స్వేచ్ఛలోకి ఎంటర్ అయితే కనుక ఆ నాయకుడిని పక్కన పడేస్తారు. సో అలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి. ఇక్కడ మన ప్రయారిటీ వచ్చేటప్పటికే సోషల్ మీడియాలో కాదు, క్యాస్ట్ మాత్రమే, క్యాస్ట్ లేదా రిలీజియన్ మాత్రమే ప్రయారిటీ. ఓకే. సో అందువల్ల మీకు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఏమాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో లేదు, ఈ ఎలక్షన్ లో చూపించే పరిస్థితి ఉండదు, ప్రసక్తే లేదు. అంటే జస్ట్ ఒక సేక్ ఆఫ్ డిస్కషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానిపైన విపరీతమైన క్యాంపెయిన్ మొన్న జరగడం చూసాం తెలంగాణ ఏపీ ఎలక్షన్ సందర్భంగా. దాని ఇంపాక్ట్ ఉండదా? అది పబ్లిక్ సంబంధించిన ఇష్యూ కాదా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత ప్రచారం చేసినా వైసీపీకి వేయాలనుకునే వాళ్ళు వైసీపీకి వేస్తారు. దాని డిఫెన్స్ లో పట్ల ఎలాంటి ఉండదు. డిఫెన్స్ అనేది ఇప్పుడు సింపుల్ గా దానికి ఏంటి, ఒకళ్ళు వన్ సైడెడ్ గానే ఉండదు కదా సోషల్ మీడియాలో. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బోటం లాగా చూపించే వాళ్ళు ఒకసారి సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక దాన్ని ఒక అద్భుతమైన వరం లాగా, నీతి ఆయోగ్ చెప్పింది అది దీన్ని ఇది చాలా మంచిది అది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో వైసీపీకి అనుకున్న వాళ్ళు దానికి కన్విన్స్ అవుతారు, టీడీపీ అనుకున్న వాళ్ళు దీనికి కన్విన్స్ అవుతారు. 100% న్యూట్రల్స్ రెండిట్లో ఏదో దాన్ని చూసి న్యూట్రల్స్ కి వచ్చేటప్పటికే దురదృష్టవశాత్తు న్యూట్రల్స్ అందరం ముందు కూడా అందరు బహుళ అనే దాన్ని పోర్ట్రేట్ చేయడం మొదలు పెట్టాక అది ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా నష్టం. ఈ రోజు చాలా మంది హైదరాబాద్ దగ్గర కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ఓటింగ్ శాతం తగ్గడానికి అదే ప్రధాన. అదే విశాఖపట్నంలో 50-55% లో ఉంది, హైదరాబాద్ తక్కువ ఉంది, 50% ఉంది. కారణం ఏంటంటే కనుక న్యూట్రల్స్ ఓటర్స్ అందరినీ మనం చంపేసేస్తున్నాం. ఇలాగ రకరకాలు ఈ పార్టీల పరంగా ఫాలో చేస్తూ నాయకులు అంతా అలజడులు చేసుకుంటూ లేకపోతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ జనాలని నామలు వాళ్ళకే వీళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి, నేను వెళ్ళేసి అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి థర్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం ఓటర్లను తిడుతూ ఉన్నాం కానీ ఓటర్లని ఓటు వేసేలాగా మీ ప్రవర్తన ఏముంది? నిజంగా ఓటర్ మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు పద్ధతిగా ప్రవర్తిస్తున్నారా, సంస్కారంగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే కనుక ప్రజల యొక్క వెల్బీయింగ్ ని పెంచుతున్నారా, ప్రజలకు నాలెడ్జ్ ఇస్తున్నారా, జీవన ప్రమాణాలు ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నాయా? ఏమీ లేనప్పుడు మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి ఒక సగటు ఓటర్ కనిపించినప్పుడు అతని చాయిస్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా ప్రజాస్వామ్యంలో. డెఫినెట్ గా దానికి నోటా అనే చాయిస్ ఇచ్చారు, నోటా అనే చాయిస్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉపయోగం లేదనే ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉన్నారు. సెలక్షన్ కమిషన్ తీసుకురావాలి. వెళ్ళి నోటాకు నొక్కడం కంటే నో ఓట్ అని ఇంటి దగ్గర కూర్చుంటే పోయింది కదా అన్నట్టు అంటున్నారు. 20% ఓటు వేయకపోవడం అనేది చిన్న విషయం కదా. ఆంధ్రప్రదేశ్ లో 80% అరౌండ్ చెప్తున్నారు, 20% ఓటు వేయకపోవడం. ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా చాలా ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఇలాగే కొట్టుకునే విధానంలో దేశవ్యాప్తంగా కూడా రెండు పార్టీలు, రెండు మతాలు, లేకపోతే రెండు రకాల ఈ టైప్ ఆఫ్ భావజాలాల మధ్య జనాలు నలిగిపోయే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా కూడా న్యూట్రల్ ఓటర్ అనేవాడు చచ్చిపోతాడు, అతని చేత ఓటు వేయించుకోలేరు. సో దీనికి ఏదో ఒకటి రెమెడీ అయితే రావాల్సిన అవసరం రావాలి. ఎప్పుడు వస్తుందో రెమెడీ ఏంటో చూద్దాం. దాంతోపాటు ఈవీఎంలు ట్యాంపరింగ్ సంబంధించిన చర్చ ప్రతి ఎన్నికల సందర్భంగా ఉంటుంది. గతంలో మీరు కూడా మనం ఇంతకుముందు వేరే ఛానల్లో చేసినప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఆ చర్చ ఉంది దేశవ్యాప్తంగా. ఇంకా అప్పట్లో వచ్చేటప్పటికి అరౌండ్ 2014 ఆ టైంలో ఈవీఎంస్ లో కొన్ని ఫ్లాస్ ఉంటా ఉండేవి. అది తయారు చేసే దగ్గర నుంచి పూర్తిగా కూడా దాన్ని కొంత రిమోట్ గా కమ్యూనికేట్ చేసేసి వాటిలో వివిప్యాట్లు, అప్పటికి వివిప్యాట్లు ఉన్నా కూడా వివిప్యాట్లు కూడా కొంతవరకు మాల్ ఫంక్షన్ చేయించే టైప్ ఆఫ్ ఇది ఉండేది. సో అది రియల్ టైమ్ లో ఎంతవరకు ప్రాక్టికల్ జరిగింది అన్నది సెకండ్ పాసిబిలిటీ అయితే ఉండేది. చేశారా లేదా మనం చెప్పలేదు. కానీ రీసెంట్ గా అరౌండ్ 2015 తర్వాత 2016 టైంలో యాక్చువల్లీ ఈవీఎంల యొక్క డిజైన్ లో కావచ్చు, టెక్నికాలిటీస్ లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ అనేది వచ్చినాయి. అసలు ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అనేది సాధ్యపడదు, ఇంపాసిబుల్.
ఎవరన్నా పార్టీ వాళ్ళు ఇలా ఈవీఎం ట్యాంపర్ చేశారని చెప్పేసి ఎవరన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సాకు చూపించుకోవడానికి తప్పించి ఓడిపోవడానికి వాళ్ళు 100% ఈవీఎంలలో ఎలాంటి పాసిబిలిటీ ఉండదు. ఇది ఇంకా ముందు భవిష్యత్తులో వచ్చేటప్పుడు 100%. ఎందుకంటే నేను చాలా మంది ఎలక్షన్ రిఫార్మ్స్ వీటితో పనిచేయ పద్మనాభ రెడ్డి గారు ఇలాగ చాలా మంది నేను వర్క్ చేస్తూ ఉంటాను, కలిసి మాట్లాడటం కావచ్చు. ఇలాగా ఓవరాల్ గా చూస్తే ఎలక్షన్ ప్రాసెస్ గతంతో పోలిస్తే మరింత రిఫైన్ అయిపోయింది, చాలా వరకు బెటర్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇంకా ట్రాన్స్పరెంట్ గానే ఇంకా బెటర్ గా జరుగుతుందని మనం అనుకోవాలి. కంపారిటివ్లీ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ బాగా జరుగుతున్నట్టే.